రాజ్యం వెళుతున్న దేశం వెళుతున్నారమ్మా భాగ్యలక్ష్మి వైకుంఠ లక్ష్మి చిన్నది శిశోర లక్ష్మి పొట్ట చూసి భోజనాలు పెడుతున్నాడు ధర్మాలు మంచుకుంటారు నాడు ఒక్కలు కాదు ఇతర 5 అష్టభార్య లెక్క మాడిండు లక్ష్మి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి వైకుంఠ లక్ష్మి చిన్నది శిశోర లక్ష్మి 5 భార్య లెక్క మాడితే ఒక్కరికల్లా సంతాన ఫలం లేదే దేశం వెళ్తున్నాను గోత్రం కొనియాడ కొడుకులు లేరు బలగమెత్తి బాడా బిడ్డ బాబ లేదు రాజ్యం ఏలబట్టరాదు అన్నదానం వస్త్రదానం మంత్రులు కలి 7 నెలల 5 భార్యలు 7 పుణ్యులు 14 మంది ఆశలు పెట్టుకొని అన్నదానం వస్త్రదానం మంత్రులు కూడా రాజ్యం ఏలుకుంటే ఏనాడు ఉన్నాడు ఒకనాడు దినమందు ఒకనాడు మాధ్యమందు ఉత్తరాదిగిరి ఒక యోచన పల్లెల పాడి మీద ఆవుల మందకైనా ఆవుల మందకు ఒక 7 నెలల ఎత్తు ఒక 12 నెలల పచ్చకరు వచ్చింది ఆవులకు ఒక తినబోతే పచ్చని మురలేదు తాగబోతే ఉత్కాలు లేవు ఏనాడు పల్లెల పాడి మీద ఆవుల మంద కంబాని అలా తీరుతుంది ఆవుల మంద తినబోతే పచ్చని మురలేదు ఒక తాగబోతే ఉత్కాలు ఏనాడు మాత్రం ఒక పల్లెల పాడి మీద సవరక్షకులము ఇలా పల్లెల్లో పాడుతున్న గొల్లె కులానికి ఒక ఆవులతోటి బతుకు ఆవులతోటి భాగ్యము ఇక్కడ ఆవులుంటే ఆవులు మరణం అయిపోతాయి ఇప్పుడే మన గంగురాజు వేటి పోవాలి రాజు వేటి పోయి మొర పెట్టుకుని ఆవులకు మాత్రం పచ్చని పురలేదు ఒక ఆవులకు మళ్ళీ మేమలా కొట్టన్నాని
వచ్చిన ఎత్తులు వచ్చిన చెత్తలు వచ్చిన తొండు వచ్చిన దుస్మాను వచ్చిన ఏ పని కలిగా కొడుక ఒక పాడి వాడు వచ్చిన బతుకు వాడు వచ్చిన దొంగలై దోసుకపోని వచ్చిన అన్నప్పుడే పల్లెన్న పాటు మీద ఆవిడ తవ్వినట్టు పంచగా అవుతున్నాయ్యా ఏనాడు మాత్రం పల్లెల్లో పాడు 60 లక్షల 70 లక్షల కోడల మందరైనా తినబోతే పచ్చని పురు లేక తాగబోతే ఉత్కాలు లేక ఒక పల్లెల్లో పాడు ఆవులు మాత్రం అలా తేరుతున్నాయి అంటున్నారా వీటిని వచ్చి అవి తింటున్నా అవి పంచకమాలు తాగుతున్నాయి అంటున్నారు మన ఉత్తరాదిగిరి ఒక యోజన ఆవులుంటే బతకలేవు పల్లెకులానికి ఆవులతోటి బతుకు ఆవులతోటి భాగ్యము మన ఉత్తరాదిగిరి యోజన ఆవులుంటే బతికే అన్నప్పుడే వరే బోయిలారా ఆవులకే నన్ను పచ్చని పురి లేదో ఉత్తరాదిగిరి ఒక అయోజనగరం వదిలిపెట్టి వీడికి దగ్గర భారా 12 ఆవిడ దూరము సరుకుపురి కానీ ఒక మన్నె మేపలకు నెల్లూరు భూములకు వెళ్ళిపోవాలి నెల్లూరు భూముల్లో కూడా నెలకొక్క వర్షం గుర్తుందని అక్కడ మాత్రం పిల్లి పిసరగడి పిక్కలాది మడుకు నక్కతో ఒక రెడ్డి లెక్క లేకుంటున్నది చౌట మడుగులు సాగి పారుతున్నాయి తుంగ మడుగులు తూగి పారుతున్నాయట ఇప్పుడేమో ఉత్తరాగిరి అయ్యో జనంలో రావులో కొడదామన్నాడు ఏడేడు మేడల కలి 7 మేడల్లో పోయి నా 5 భారతులు సెలవు తీసుకొని పూటకు సద్దులు పాటకు బత్తాలు తీసుకొని నెల్లూరు భూముల కావుల కొడదామన్నాడు వచ్చిన బోయిలకు కావుల మందకాడు తోలిండు సాలాన గంగురాజు ఏడను కచ్చేరి దిగిండే లక్ష్మి వైకుంఠ లక్ష్మి చిన్న చిట్టూర లక్ష్మి 5 భార్యల కళ్ళ చూసినారా భర్త వచ్చిందని చెప్పి 5 ఒకవేళ పత్రి మించిన దైవం లేదురా
భాగ్యమంటారు మొగనితోనే మోక్షమంటారైనా అతి ఏ ప్రత్యక్ష దైవమని ప్రతి ప్రాణాలు ఉదించింది ఆడదంటారే మరి ఆడవిళ్ళకు 12 ఏళ్ళ దాకా పరమేశ్వరుని పూజ కట్టాలి 12 ఏళ్ళు దాటినాక రాయ్యా చేసుకున్న పతి సేవ చేయాలి రాయ్యో మరి ఒకవేళ సెంపుతోటి నీళ్ళు సీత పంచమంగళ హారతి పట్టుకున్నారు వార్త పట్టుకొని గంగురాజు ప్రాణాలు కడుగుతామన్నదే రాడి హల్లానే రాడి లాగు మల్లేలో గంటాల దర్వాజా కలముగా ఎల్లి రాగు మల్లేలో రాగు మల్లేలో వాళ్ళ దర్వాజా ముందుకెళ్ళేనా రాగు మల్లేలో రాగు మల్లేలో తిరిగా మల్లేలో ముక్షాల వాకిలి ఉదనాల పందిరి రాగు మల్లేలో ఉదనాల పందిరి రాగు మల్లేలో రావయ్యానే నాదుడా రావయ్యానే నాగంగి రాజవా తెచ్చినాని వదినా గడవానుండి గుడి గుడి నుండి ఎలుగు వాళ్ళు నింపవట్టిరి అయ్యయ్యోనే దైవమా ఆది ముందు కాలమా తెచ్చిన ఉదగాలురా కలువగా వట్టిరి కలువగా వట్టిరా మిగిలిననే ఉద్గములు నీళ్ళల్లో గుండెలు నీకంటేనే ఎక్కువ నాకు ఎవరున్నరా నాకంటేనే ఎక్కువ నీకు ఎవరున్నరా మెడలోని బతుకమా మెలియ బంగారమా అయ్యయ్యోనే నాదుడా పుల్లానే దారమా పుణ్యవాది పురుషుడా ఎలవామి తీసరా ఎలగాల వారేసరా పైవితల్లా వీసరా పక్కకు వారేసరా ఏనుగుండా ఉన్నరా ఓనాల గంగరాజ రామోనాల చాలా ప్రాణేశ్వర కలియేడు లోయలు అంతపురం ఏడకొచ్చినవు 6 పొలాలు ఎన్నీళ్ళు సన్నీళ్ళు ముఖ దగ్గర పోసిన అవిటి తాళమాడ రాలా నా ప్రాణ వల్లభా మరి ఇప్పటికి సరుపాసంటలు ఏం చెప్తుర్రో ఇంటికి రాగానే పొద్దుగా లేచి ఎంత సంపాదించుకొచ్చినావు అని అడుగుతారు అంతే అయ్యయ్యో బాబా ధనలక్ష్మి ఒకవేళ మాతృకి ఎల్ల వెండి కొలములు పౌడి కొలములు వెండి కొలముల పోసింది 1006 కోలాలు వెన్నెల్లి సరళి చేసినప్పుడు జాలాలి బండలు వెండి తరబడి తాళవాడు సాలముల గంగురాజు తన వస్త్రం విడిచి పొడి వస్త్రం కట్టుకుని వరకల భీమరావు మిందల్ల ఉంటే కాకరాబియ్యం కడవల్ల ఉంటే కరవేరు నల్ల పద్ధతి పేరులు కాదేవరాల పెరుగు ఆవుల నెయ్యి తోడి అన్నం వండినారా ఒక్కలు కాదు ఇద్దరు కాదు అష్ట భార్యలు ఒక ధనలక్ష్మి భాగ్యలక్ష్మి వైకుంఠలక్ష్మి ఒక సింధూరలక్ష్మి నాదుని కూర్చొని ఒక కమల మెత్త అన్నం పెట్టిండ్రు కమల మెత్త అన్నం భోజనం చేసిండు కమల పాకల విడాలు వెచ్చి దాని మీద ఎవడల దాపరం చేసిండ్రు రాత్రి గల్ల రకరాలు ఒక సాలముల గంగురాజు ఏమంటుండు బాబా ధనలక్ష్మీదేవి ఇవాళ మన ఉత్తరాదిగిరి ఒక యోజన నగరంలో ఆవులున్నాయి గోవులున్నాయి బతుకున్నది భాగ్యమున్నది పల్లెల పాటి మీద ఆవుల మందకు 7 ఏళ్ల ఎద్దడి 12
కట్టినట్టుంటే నెల్లూరు భూముల కావుల కొడతా బాబా లక్ష కులానికి లక్ష పోయిలకు ఒక పూట సత్తులు పాటకు బత్తాలు కట్టమంటున్నాడా పచ్చి కరువు పట్టి కొట్టినట్టున్నావు ఆవులతోటే బతుకు ఆవులతోటే భాగ్యం అంటున్నావయ్యా ఒకవేళ పాటకు బద్దాలు పూటకు సత్తులు కడితే ఒకవేళ ఆవుల మన్యం మేపల కొట్టుకుపోతావా రామ ఓ రామ అయ్యో జయ రామ ఆడవిల్ల ధనలక్ష్మమ్మ ఇలా ఉత్తరాదిగిరి అయోధ్య నగరంలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు 5 లగ్గమాన్నవయ్యా నెల్లూరు భూములకి వెళ్ళిపోతే మా కడమ ఉంటే కొడుకులు లేరు బిడ్డలు లేరు ఒకవేళ సంతాన బలము లేకపోయా నువ్వు నెల్లూరు భూములకి వెళ్ళిపోయినాక ఏ భగవంతుడు మెచ్చకమై ఒక్కరికన్నా గోత్రం మునియాల కొడుకు రోడి కట్టలేదు బలగమెత్తి మాడ బిడ్డ బాబు రోడి కట్టలేదు వెళ్ళిపోయినాక మేము ఎట్లా కాలం గడపాలి ఇక్కడ కాదు ఒక్కడ కాదు ఒక 12 ఆవిడ దూరం వెళ్ళిపోతున్నాం అన్నప్పుడే బాబా ధనలక్ష్మి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి వైకుంఠ లక్ష్మి చిన్న లక్ష్మి మనకు భగవంతుని మెత్తలు ఒక సంతానం ఓడి కట్టలేదు ఇలా మనకు ఆవులతోటి బతుకు ఆవులతోటి భాగ్యము ఈ యొక్క ఉత్తరాదిగిరి అయోధ్య గంట ఉండ గడియ ఉండ ఒకవేళ ఆవులు మరణం అయిపోతే మనకు బతుకుండదు భాగ్యం ఉండదు లేని మనం ఓడి కట్టలేదు మనకు భగవంతుడు మెచ్చలేదు సంతానం ఓడి కట్టలేదు బంగారం ఉంది 1000 కొద్ది భాగ్యం ఉంది 6 ఆవిడ పట్టం ఉన్నది 12 ఆవిడ పొలిమరి ఉన్నది ఉత్తరాదిగిరి అయోధ్య నగరంలో కట్టబట్టగా నాడులు ఉన్నారు మల్దాన కట్టిన మగ బాలలు ఉన్నారు వాళ్ళని ఎదుర్కొని కాలం గడపాల ఆడి వీళ్ళ దివనాడు అర్చమా దివనాడు ఒక భర్త సేవ ఉంది అలా భగవంతుడి సేవ వెనక వేయాలంటారు ధనలక్ష్మీదేవి ఇది వారు దాకలేని సంతానం మనం ఇలా మనకు కావాలంటే కావోదు పూటకు సద్దులు పాటకు బత్తాలు కట్టినట్టుంటే నేను వెళ్ళిపోతావా రామ రామ కొట్టుకొని వెళ్ళిపోతానన్నప్పుడే భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి ఇక్కడ కాదు అక్కడ కాదు మహారా 12 ఆవిడ దూరం వెళ్ళిపోతున్నావయ్యా రామ
దీవెనార్తి పెట్టే అయ్యయ్యయ్యయ్యయ్యో, బామరారా. ఇక్కడ కాదు అక్కడ కాదు బారా 12 ఆవిడ దూరం వెళ్ళిపోతున్నా పాటకు బత్తాలు పూటకు సత్తులు తీసుకున్నాడు ఒక జన పాల్వాన్ అస్తం కింది గుండాలి నీ ధర్మాస్తం మీద గుండాలని అన్నారు నువ్వైన చోట నిమ్మలు నీడలు కలగాలి చల్లని దీవనార్థి పెట్టి గంగురాజు నాగదోలినప్పుడే 1,00,000 కులానికి 1,00,000 పోయిలకు ఒక పూటకు సత్తులు పాటకు బత్తాలు తీసుకున్నాడు గొల్ల గంగురాజు ఒక రాజ్యం మొదలు పెట్టి దేశం మొదలు పెట్టి పల్లెల్లో పాట మీదకి కావుల మంద కాడికి వచ్చే ఆవుల మందలు చూడబోతే చేస్తే ఉష్కగా నింపుకుని వాళ్ళ గొల్లలో మందకి ఎంపకం లేదు అడ్డం కొలుతారు ఆవిడ నిలువు కొలుతాం ఆవిడ ఆవులు గోగులు ఉన్నాయి దొడ్డి కాడికి వచ్చి చూసే వరకు ఆవిడ పంచకం అల్లా ఆవిడ నుచ్చావి తింటున్నాయి పోయినారా ఈ ఉత్తరాదిగిరి అయోధ్యలో ఆవులుంటే బతుకయి పూటకు సద్దులు పాటకు బత్తాలు తీసుకొచ్చిన నెల్లూరు భూముల కావుల కొడదా వల్లాడా ఆవుల తోటి తప్పది వల్లడు సమరక్షకులం 1,00,000 పోయిలు వెంబడి పెట్టుకున్నాడు ఆనాడు గొల్ల గంగురాజు పందం గొడ్డల బుధం మీద పెట్టిండు ఆ ఏనాడు గొల్ల గంగురాజు అయినా మాదేవా ఏలకు మహారాజా కాకి కావు మంటలేదు కరెంట పడి బిట్ట మీద మంటలేదు పిరికి జంగల్లా ఆవులు వస్తే దొంగల దేవుడా అక్కడ మాత్రం ఒక మునిగుండ పట్నమట ఆవులు వచ్చే తొవ్వ లోపల ఈనాడు ఒక ఇనుపరాళ్ళ గట్టు వచ్చింది ఇనుపరాళ్ళ గట్టు గాడికి వచ్చినప్పుడే ఆవుల మాత్రం ఎంత తరిమి కొట్టిన అడుగులు చెప్తలేవు జంగలు చెప్తలేవు పోయినారా ఈ ఇనుపరాళ్ళ గట్టు ఆవులు ఎత్తలేవు గంగురాజు ముప్పందం కొట్టరి ఉదం మీద పెట్టిండు అప్పుడు మాత్రం కొల్ల గంగురాజు 6 మంటాలు బండన పట్టేరా ఆవుడెక్కకొక ఏనాడు మాత్రం పరాళ్ళ గట్టు కోరి ఒక అగ్గిహోత్రం పుట్టింది అద్దాన పడవి లోపల అగ్గిహోత్రం పుట్టి ఒక ఏనాడు అంతా కాలుతున్నది అద్దాన పడవి లోపల ఆ రెక్కలు వచ్చిన పచ్చులు లేచిపోతున్న రెక్కలు రాని పచ్చులని కాలి కొలుతున్నాయి ఆవుల తరిమి కొడితే ఇనుపరాళ్ళ గట్టుకు అగ్గి ఏనాడు పుట్టిందో అడివంతా కాలుకుంటా ఒక మునిగొండ పట్నముల్లా 7 మునేశ్వరులు ఆ మునిగొండ పట్నంలో 7 గుడిసెలు వేసుకున్నారు ఆ మునులు మాత్రం ఏనాడు ఒక గంగ స్థానానికి వెళ్ళిపోయినరు ఈ అడివంతా కాలుకుంటా 7 మునేశ్వరుల గుడిసెలు అంటుకున్నాయి ఆ మునుల గుడిసెలు కాలిపోతుంటే ఆ 7 మునేశ్వరులు గంగ స్థానం అంటే మళ్ళీ గుడిసెల కాడికి వచ్చిండ్రు ఉండబోదామంటే గుడిసెలు లేకుండా కాలిపోయినాయి మరి ఈ ఆవులన్నీ ఎక్కడికి
కోల్లాగలు ఎక్కడికి వెళ్ళిన నరమానవుడు వచ్చి ఈయనను కడివంత అంటుకుంది మన గుడిసెలు అంటుకున్నాయి ఆనాడు 7 మునేశ్వరులు కొల్లరాజు గడ్డ ఉండబోతే మా గుడిసెలు లేకుంటాయి గంగరాజు బయటికి వచ్చి అదే ఆవులు ఎక్కడ ఆవులు ఈ బోయిలు ఎక్కడి బోయిలు మేము గంగ స్నానం ఆడిపోతే వరకు మా గుడిసెలు అంటుకున్నాయి ఉండబోతే గుడిసెలు లేకుండా అయిపోయినాయి నీకు సట్టి స్థాపన పెడతామంటున్నారా నాకు స్థాపన పెట్టకుండ్రి నాది మాత్రం ఈడికి దగ్గర ఒక ఉత్తరాదిగిరి ఒక అయోధ్య నగరం అయోధ్య నగరమైన నా పేరు సాలముల్ల గంగురాజు ఆవుల మందకు ఒక 7 ఏళ్ళ ఎద్దడి 12 ఏళ్ళ పచ్చకర వచ్చి ఆవుల మాత్రం ఒక చెరుకుపురి కాండం కొడుతున్నా అయ్యా నా ఉత్తరాదిగిరి అయోధ్య నగరముల్లా ఇలా సట్టికి స్థాపన పెడతామంటున్నారు ఈడికే నాకు ఒక్కలు కాదు 2 అష్టభార్యలు ఉన్నారు 5 లెక్క మాడుతుంది వరకే ఒక్కరికల్లా సంతానం లేదు నా కొడుకులు లేరు బలగమెత్తి పాడబిడ్డ బాబలేదు ఏమయ్య మునులారా మునులారా సమయం పెట్టకుంది రామరాము ఒక్కరికల్లా గోత్రం కొని ఆడ కొడుకులు లేరు బలగమెత్తి పాడబిడ్డ బాబలేదు ఇలా సత్యత స్థాపన పెడితే నేను ఒక సరిపుట్టి కాండే వెళ్ళిపోతున్నా 10 ఏళ్ళ పబ్బది పట్టినప్పుడు మునేశ్వరులు ఏమంటా ఉన్నారే పబ్బది పట్టినప్పుడు ఏనాడు ఒక 7 మునేశ్వరులు ఏమంటా ఉన్నారు అయ్యా గొల్ల గంగురాజా శరణన్న వారికి మరణం లేదు గొల్ల గంగురాజా ఏనాడు ఒక శరణన్న వారికి మరణం లేదురా ఎప్పుడో గుడిసెలు వేయమన్నారు 7 మునులకు మాత్రం ఎప్పుడో ఏనాడు ఒక బొయ్యిల తోలుకోపోయి ఏనాడు మునుల గుడిసెలు వేసిండు ఇప్పుడు మాత్రం 7 మునులు ఏమంటూ ఉన్నారు ఏమయ్య గొల్ల రాజా రామ రామ ఏమయ్య గొల్ల రాజా రామ రామ అయ్యో చెబుతావా వచ్చేదానే రామ రామ చెబుతావా వచ్చేదానే రామ రామ చెబుతాందో పెట్టరాదు గొల్ల రాజా చెబుతాందో పెట్టరాదు గొల్ల రాజా అంటారు వాటనయ్యా రామ బంగారు మేడలున్నాయి గొల్ల రాజా ఏనాడు మాత్రం శరణ వందినప్పుడు శరణన్న వారికి మరణం లేదు వీళ్ళకి 5 లెక్క మాత్రం ఒక్కరి సంతానం లేదంటున్నావు అరే గొల్ల గంగురాజా ఎందుకు దుఃఖశీలుతున్నావు ఒక్కవేళ ఒక్కలు కాదు 5 లెక్క మాన్ను నీ గోత్రం కొని ఆడ కొడుకులు లేరు బలగమెత్తి పాడ బిడ్డ పాప లేదంటున్నావు ఇవాళ మా కాలిపోయిన గుడిసెలు మాత్రం ఎప్పటిలో ఉంచినవు
గ్రామానికి మరణ నీకు సల్లని దివనార్తి పెడతామన్నారు. ఏమిరా ఆకుల్ల గంగురాజు యావుల కొట్టుకొని పోయిల దూరుకొని నువ్వు వెళ్ళిపోతుంటే కొంత దూరం పోయినాక కూడా నీ ఆవులు పోతుంటే కొంత దూరం పోయినాక ఏనాడు ఒక సీతారాంపురి పట్నం వస్తుంది. సీతారాంపురి పట్నమైన సీతారాంపురి మహారాజు భార్య సీతాలక్ష్మీదేవి వాళ్ళకి అన్న బిడ్డలు ఇద్దరు ఒక ఏనాడు సూర్యుని పూజ ఏముంటుంది సూర్యనాగమ్మ, చంద్రునికి పూజ ఏముంటుంది చంద్రనాగమ్మ. ఆ సీతారాంపురి పట్నం ఊరు తూర్పు భాగం ఒక జామతి వనంలో నీకు ఆవులకు మేత దొరుకుతుంది. అక్కడ మాత్రం ఒక ఏనాడు సీతారాంపురి మహారాజు బిడ్డలు ఒక సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ ఆటల కంట వస్తారు. వాళ్ళు మాత్రం నీ ఆవులు చూసి నిన్ను చూసి ఒన్న చూసి వారు ఒక నిన్ను చూసి ఒక నిన్ను మాత్రం కాలు కళ్యాణం అని ఏర్పాటు పోలు చెప్తామంటారు. మీరు ఎన్నడూ అవద్దమానని గొల్లలు ఆ రెండు అవద్దమానల కూడా ఐదుగురు లగ్గ మాడితే ఒక్కరు సంతానం లేదంటున్నావు. సూర్యనాగమ్మను చంద్రనాగమ్మ నువ్వు లగ్గ మాడినట్టుంటే అప్పుడు సంతానం అయితే ఇంకిద్దరు చూసి లగ్గ మాడితే ఏడుగురితో సంతానం అవుతుంది అంటున్నావు. మీ నోటికి ఎట్లా వచ్చేరయ్య వీడికే నాకు 5 భార్యలు ఉన్నారు. ఇంకిద్దరు లగ్గ మాడితే 7వ భార్య సంతానం అయితే అనుకుంటూ సంతానం అవుతుందని చెప్పిండ్రు. ఆ వద్దమాడని గొల్ల గంగురాజుకి అప్పుడు మాత్రం అవద్దమాడు అన్నారు. ఆ మునలతోటి ఒక ఆజ్ఞ తీసుకున్నాడు. చల్లని దివనార్తి వాళ్ళ గుడిసెల వల్ల కొంచెం మళ్ళా పోయిన పిలిచి ఎవరి గుడిసెల వాళ్ళకేసి ఒక 2 పోయిలు తోలుకున్నాడు. ఆవిడ కొట్టుకున్నాడమ్మా రామ రామ వచ్చినాయి. అక్కడ ఒక కోనేరు ఉన్నది. జామతీగ మనమంతా తొక్కి మెత్తిన ఆ కోనేరు నీళ్ళు తాగుతున్నాయి ఆవులు. ఆవులకు అప్పుడు మేత దొరికింది. అరే మునులన్న ముచ్చట ముంగడికి వచ్చారా, నేను సెరుకుపురి కాండం వెళ్ళిపోతానని వస్తే ఇదే సీతారాంపురి పట్టణంలో నా ఆవులకు మాత్రం ఒక మేత దొరికింది. రే పోయిలారా, ఇక్కడ మాత్రం ఒక తమ్ముడేళ్ళు ఉంచాలి. తమ్ముడేళ్ళలోంచి ఏనాడు మాత్రం ఆవుల ఇక్కడ మేపల్లన్నాడు. పోయిలారా, ఎండకేసి ఎత్తాల ఎర్ర పట్టుకొల్లళ్ళు, నీడకేసి ఎత్తాల నీడ పట్టుకొల్లళ్ళు. తమ్ముడేళ్ళలోంచి ఈ జామతి వనముల్లా ఆవులాడు మే బావ
ఉండని అలనాడు దినమంది ఒక సీతారాంపురి పట్టణంలో ఆ సీతారాంపురి మహారాజు కన్న బిడ్డలు సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ సూర్యునికి పూజ ఎంగ పుట్టింది సూర్యనాగమ్మ చంద్రునికి పూజ ఎంగ పుట్టింది చంద్రనాగమ్మ ఆనాడు కన్న తండ్రి ఒక సీతారాంపురి మహారాజు ఒక ఢిల్లీ దేవమందికి రకం గట్ట వెళ్ళిపోయిండు ఆ ఇద్దరు బిడ్డలు మాత్రం ఒక దాసు బిడ్డల ధర్మకాంతల చేతులు పెట్టిండు ఆ ఏనాడు ఒక సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ అమ్మా దాసిలారా దాసి ఏం చెప్తున్నావే ఏం చెప్తున్నావు అంటే పొద్దుగా లేచి ఆ పని చేసి ఆ పని చేసి ఆ పొయ్యిల పొడి తీసి మంది కొమ్మల మీద వస్తున్నాం పొద్దుగా లేచి ఈ పని ఆ పని చేసి పొయ్యిల పొడి తీసి మంది కొప్పల మీద తవ్వుకుంటారు మబ్బులో పోయేటప్పుడు రోజు సంకేసి ముట్టి డోర్ కట్టుకో డోల్ సంకేసి ఏది గజలు అయితే మంది కొమ్మల మీద తవ్వుకుంటారా వాళ్ళు ఇల్లు కాలిపోతారు మరి అయ్యా అమ్మా దాసిలారా ఒక్కనాడన్న మాత్రం మా నాయన మాత్రం మమ్మల్ని మాత్రం ఏనాడు ఒక కలి 7 నెలలకి అడుగు అవతల పెట్టనీయలే మా నాయన ఒక ఢిల్లీ జమందికి ఒక రకం గట్ట వెళ్ళిపోయిండు ఇలా జామతి గౌరం పోవాలి అరగంట సేపు ఆటలు ఆడుకోవాలి ఫోన్ ఒక్క గడి అక్కడ ఆటలు ఆడుకొని ఒక్కడే రానొక్క గడియా ముక్కాన 3 గడియలు తిరిగి రావన్నాని 7 దాసి బిడ్డల ధర్మకాంతలు ఎంబడి పెట్టుకున్నారు మా నాయన వస్తే మాత్రం మమ్మల్ని మాత్రం ఆ జామతి వల్ల ఉన్న ఓనియాడు దాసి ఓ బిడ్డ నీ నాయన ఇట్లా వచ్చినా అంటే ఏది జమతిగా ఓనం బోనియాడు అని అంటావు ఈ వారు దాకా చేసిన ఏది మీ తాతమ్మ చేసినాం మీ అమ్మకు చేసినాం మీ తాతకు చేసినాం మీకు చెప్తున్నాం మీ బాబుకి ఇట్లా వచ్చినా అంటే మా కొల్లె మన కొలువులు నా కొలువులో పడతారు మన్ను గవర్నమెంట్ కొలువుతాంది అమ్మా దాసులారా మా నాయన మళ్ళా మరి వచ్చే వరకల్లా ఢిల్లీ జమంది వచ్చే వరకల్లా జామతి వనం పోయిన వాళ్ళం కావాలి 3 గల తిరిగి రావాలన్నది ఆ సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ ఇద్దరు 7 దాసులను నెంబడి పెట్టుకొని జామతి వనం వల్లకు ఎత్త పోతా ఉన్నారా వాడు పీసు లేదా కేసే పెట్టిండు కేసు పెట్టిండా అని పోలీస్ స్టేషన్ కు పోతే కానిస్టేబుల్ చూసి కన్నే కొట్టిండు అల్లుడు వచ్చిండు
ఏం మాట్లాడదాము ఈడ? కాసుంబాబు తోటకు వచ్చినప్పుడే దాసిలారా ఇదంతేందే యమనం యమనం యవనం. యమనం కాదే ఏమి వనం అనాలి ఏమి మనం యమనం అంటారు ఎవరన్నా గట్టే యమనం అనుకుంటుంది. ఇది ఏమి వనం అనాలి ఏ రాజు పెట్టినాడే వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ ఏ రాజు పెట్టినాడే వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ ఏ రాజు పెట్టినాడే వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ ఏ రాజు పెట్టినాడే వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ బొట్టు మల్లెలు పోసంగి మల్లెలు బొట్టు మల్లెలు పోసంగి మల్లెలు బొట్టు మల్లెలు పోసంగి మల్లెలు బొట్టు మల్లెలు పోసంగి మల్లెలు అన్నేరు పూలు కన్నేరు పూలు అన్నేరు పూలు కన్నేరు పూలు ఏ రాజు పెట్టినాడే వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ ఏ రాజు పెట్టినాడే వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ రాసి ఇక్కడ అరగంట సేపు పూలు వెయ్యాలి ఆటలు ఆడుకోవాలి నువ్వేం పువ్వు కొత్తవే అయ్యో ఏం పువ్వు కొత్తామంటే ఏదన్నా పువ్వు వేయాలి. నేను కోసినోటి ఏం కోసినవే? కొనెర్ర పువ్వు కొనకెర్రమంటది ముండ పువ్వు. అదే పువ్వు అని. అది ఉంటది గునుక పువ్వు కొనకెర్రకుండా పెద్ద మనిషి ఈ దాసడానికి అది కూడా తెలియదు అంతే అంటావు. నువ్వేం కోసినవే నువ్వేం కోసినావు అంటావు. నేను రోకలబండ పువ్వు కోసిన. రోకల పండ పువ్వా రోగలబండ పువ్వు ఉంటాదే. మరి మీ బతుకమ్మలు అవే? మీ బతుకమ్మలు వారేసింది మా దాసింది. పువ్వులు ఇప్పుడే కోసినావు. అయ్యయ్యో ఏనాడు ఒక పూలు పుష్పాలు కోసుకురుకి ఏనాడు మాత్రం ఆటలు ఆడతామన్నప్పుడే ఆ జామతీయ వనములకు వచ్చేవరకల్లా అలనాడు జనమతి జామతీయ వనముల్లో ఒక ఏనాడు కడ్డం కొలు తరమేమని ఎందుకు కొలుతారు మేడం ఆవులు కనబడతా ఉన్నాయి ఆటలు ఆడుకొని కోనేరు కాడి వరకు కోనేరు పంచకం పోసిన ఒక నుచ్చు పెట్టినాయి అప్పుడు వచ్చిన ఒక సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ ఆవుల కళ్ళ చూసిండ్రు నీ అక్క మీద కుక్కెక్క. ఏంది ఆవులు ఎక్కడి ఏమో ఎక్కడికి ఆవులు ఉన్నాయి. అక్కడ పెద్ద పెద్ద కోలేలు కనబడుతున్నాయి. ఆ బాధపడి మొత్తం కొలేయాలని ఇక్కడ ఆవులేని ఆవులు ఎక్కడి గోవులు ఎక్కడి ఏమో నిన్న మొన్న అయితే ఏం కనవాలే. ఈ వనమంతా తొక్కి మేసినాయి ఓనే రెండో పంచకం పెట్టినాయి ఒక ఎనక నుచ్చు పెట్టినాయి పంచకం పోసినాయి ఈ ఆవుల చూస్తేనే గింత ముద్దు ఉన్నాయి ఆవుల కాసే రాజు నమ్మో కావచ్చు ఆ రాజు ఎంత ముద్దుకున్నాడో ఆ ఆవుల కాసే రాజు ఎక్కడున్నాడో చూస్తా. అయ్యో గానాలు టంబుడేళ్ళ గంగురాజు వండుకున్నాడు లింగాల సెల్ల కప్పుకుని పోయిలేమో కావుల మెత్తులు గంగురాజు అక్కడ మాత్రం లింగాల సెల్ల కప్పుకొని పండుకొని ఉన్నాడు రామ 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 ఇద్దరక్కడి ఇళ్ళు రామ రామ చిన్నగా బయలుదేరినారే రామ రామ చిన్నగా బయలుదేరినారు రామ రామ హావులు నూడబోతే రామ రామ తమ్ముడేళ్ళ వేడికేమో రామ రామ ఆ డేరలు ఎంత బాగున్నాయి చూడే. ఆ గంగురాజు తమ్ముడేళ్ళ వండుకుడు గుర్రు గుర్రు పడే గుట్టలు తన గర్ర గర్ర పడే గట్లు తన వెళ్తున్నాయి ఓ అక్క చూసినవా ఆ డేరలు ఎంత బాగున్నాయి. ఈ ఆవులు చూస్తేనే గింత ముద్దుగున్నాయి బోయిలు చూస్తేనే గింత ముద్దుగున్నారు రాజు తమ్ముడేళ్ళ వండుకున్నాడు ఇంకా లోపడెంత బాగుందో రామ రామ లోపడెంత బాగుందో లోపలంటావు లింగాల సెల్ల కప్పుకున్నాడు ఇంకా ముఖం ఎంత బాగుందో రామ రామ ఇంకా లోపడంత బాగుందో దీనికి ఏదన్నా ఇచ్చంత్రమే ఇంకా లోపటే ఉందంటావు ఇంకా గుణం ఎంత బాగుందో రామ రామ గుణం ఎంత బాగుందో రామ రామ
ఏమంటాడు నేను నిత్తది నేను తీస్తుంది ఇవాళ పెద్ద దట్టంగా చిన్నదే లేచిపోతుంది దానికే కావన్నట్టు కాదే ఆయన ముఖం ఎంత బాగుందో ఆ లింగాల ఆ లింగాల సెల్లనే అంత బాగున్నది ఎవడో ఉరుకులాడమనుకుందా పొందిన అన్నాడు నా అసలు ఎవరయ్యా మీరు ఎవరు మీరెవరు గదిలు కలిపి గదిరాచి పెడితే రామ 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 మా ఊళ్ళోకి వచ్చి మా తోటంతా మేపి మా జామతి అంతా దొక్కించి కోనేరంతా నుచ్చు పెట్టినాయి నువ్వు కోనేరంతా పంచకం పెట్టినాయి మా తోటంతా పాడేసి మా ఊళ్ళోకి వచ్చే మా ఊరు అడుగుతున్నావా నీ ఊరు ఎక్కడా అయితేనే మా తోట అంతా పాడి చేసిన మా ఊరికి వచ్చా నీ ఊరు ఎక్కడా నీ పల్లె ఎక్కడా ఈ ఆవులు ఎవలై ఆవులన్నీ నాయే ఈ బోయిలు ఎవరు ఈ బోయిలంతా నా బోయిలే అంతేనా అవును నీ ఊరు ఎక్కడా నీ ఊరు ఎక్కడ నీ ఏనాడు అంటున్నావు నా ఊరు పేరు చెప్తా పల్లె పేరు చెప్తా రామ 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 అయ్యా అయితే మాత్రం నీది ఒక ఉత్తరాదిగిరి అయోధ్య నగరము ఈ ఆవులు నీ అంటున్నావు నీ పోయి అంటున్నావు ఆవుల చూసినప్పుడే సూర్య నాగమ్మ చంద్ర నాగమ్మ పోయిన చూసినప్పుడే రాజుని కళ్ళ చూసినప్పుడే వాళ్ళ కన్న తండ్రి సీతారామపురి మహారాజు అది వారికి మాత్రం ఏనాడు ఎన్నో చిత్రపటాలు తీసుకొచ్చి లగ్గమాడు అన్నాడు ఎన్ని చిత్రపటాలు తీసుకొచ్చి ఎవరు లగ్గమాడలేదు సూర్య నాగమ్మ చంద్ర నాగమ్మ ఈ గొల్లరాజు ఆవుల చూసిండ్రు ఒక ఏనాడు కాబోయిలో చూసిండ్రు గంగురాజుని కళ్ళ చూసి అప్పుడు మాత్రం మనం ఏమనుకుంటుడు గొల్ల గంగురాజు అలనాటి దినమందు ఒక ఏనాడు ఒక గుడిసెలు గాల పెట్టినాడు ఒక ఏనాడు ఒక సీతారాంపురి పట్నం వస్తుందండ్రు ఒక ఏనాడు సీతారాంపురి మహారాజు బిడ్డలంటే ఇల్లే కావచ్చు అయ్యా గంగిరాజు అంటవా గంగిరాజు నా పేరు ఆయన పేరెంత మంచిగా ఉన్నది అక్క గంగురాజుని కళ్ళ చూసినప్పుడే సూర్యనామ చంద్రనామక ఏనుక రాజు మీద మనసు పడిపోయింది అయ్యా నీకేమన్నా అయిందా అయితే కనబడదా అయితే అదే ఏర్పడుతుంది అయితే ఏర్పడదా ఏర్పడుతుంది ఒక్క ముచ్చట ఏంటో ఎప్పుడన్నా ఇట్లా కట్టుకున్నావా ఏది నాకు నెత్తిన వేలే పాంపడిగా ముందు తెచ్చుకొని నా నెత్తి కట్టుకోరా మెత్తకుంటే పాంపడిగా ముందు అయితే నెత్తిన వేయలేదు పాంపడే ముందు తెచ్చుకొని కట్టుకోలేదు అంటున్నావు అవును ఎప్పుడన్నా ఇట్లా బాసింగం కట్టుకున్నావా అంటున్నా బాసింగం అంటే అసలే ఏరకలేదు కాళ్ళు కాలు దొక్కినవా నేను ఆవుల కాడికి పోయినా కాళ్ళు అయితే ఎన్నడూ దొక్కలేదు ఆవులు కాలు దొక్కలే ఆవుల కాలు పడపే కట్టుకోలేదు అంట పడపే కట్టుకోలేదు ఏళ్ళు బట్టి పోలు తిరిగినవా కిందకే అంటారు గొల్లలో మళ్ళీ పోయితే గోసలు పెట్టుకురాట ఎందుకే నీకు మ్యారేజ్ అయింది ఎప్పుడన్నా లగ్గం ఆడినావా మరి కళ్యాణం ఆడినావా అంటున్నా నాకు లగ్గం అంటే అసలే ఏరకలేదు లగ్గం అంటే తెలియదా కళ్యాణం అయిందా కళ్యాణం అంటే మొత్తమే ఏరకలేదు ఏకంత మగం చేలు పట్టుకోలేదు శివదేవి లగ్గం ఆడినావా ఏకంత మగో తెచ్చుకోలే శివదేవి లగ్గమాలే ఏళ్ళు పట్టలే పోలు తిరగలే లగ్గం కళ్యాణం అంటే నీకు తెలియదు అంటావు మొత్తమే ఏరకలేదు అయ్యా గంగురాజా ఇదివరకు కాలం కళ్యాణం కాలం ఏలు పడిపోలేదు శివదేవి లగ్గం ఆడలేదన్నప్పుడే ఎన్నడు అబద్ధమాడని గొల్ల గంగురాజుడు దేవుడు మునులన్న ముచ్చట ముంగడికి వచ్చింది వీళ్ళిద్దరు కాబట్టి వీళ్ళే సీతారాంపురి మహారాజు బిడ్డలంటే ఒక సూర్య నాగమ్మ చంద్రనామంటే వీళ్ళే ఉన్నారు
అబద్ధమాడు గొల్ల గంగర అరగంట సేపు అబద్ధమాడు అన్నారు ఆడికి 5 భార్యలు నా లగ్గం కాలేదంటుండు అప్పుడు మాత్రం ఒక సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ లగ్గం కాలేదన్నప్పుడే గంగురాజు మీద మనసు పడిపోయింది ఎన్నో చిత్ర ఫోటోలు తెచ్చినా ఎవరి లగ్గం ఆడలేదు గొల్లరాజు కావులు గోగులు బతుకున్నది భాగ్యం ఉన్నది ఈ గంగురాజుని మేము లగ్గమని నొల్లం కావన్నాని ఎక్కువ పట్టే మంచము నా రాజా నా ఉయ్యాలి కాడా నా కాడా పట్టమంత పూరా ఎక్కువ పట్టే మంచము ఎటువంటి ఏకామైతే ఎక్కువ గట్టు ఎటువంటి ఏకామైతే ఎక్కువ గట్టు ఎటువంటి ఏకామైతే ఎక్కువ గట్టు ఎటువంటి ఏకామైతే ఎక్కువ గట్టు ఇద్దరికి ఈడుడు అతవల్ల నీడదుడు ఇద్దరికి ఈడుడు అతవల్ల నీడదుడు ఎక్కువ పట్టే మంచము నా ఉయ్యాలి నా ఉయ్యాలి కాడా నా చూసు కాడా పట్టమంత పూరా బార్గో ఎక్కువ పట్టే మంచము నా ఉయ్యాలి రాజా నా ఉయ్యాలి కాడా నా చూసు కాడా పట్టమంత పూరా బార్గో వద్దు వద్దు బాలా బాలా వద్దు వద్దు బాలా బాలా సుమంత బాలా బాలా సుమంత రాజా మేఘమత్తు నీకు బాలా మేఘమత్తు నీకే బాలా సుమంత రాజా దూరం పాడగా ఒక్కొక్క మొగలు తీయాలి రేపు చిట్కే తాటికెత్తుండ్రు గిత్తుంటాడు ఎట్లుంటాడో అక్క నేను చేసుకుంటా నీ చేసుకుని పాడు నీది నీకేముంది నాది నాకు ఏం చేసుకుని పాడండి నీకు ఇన్ని అన్నాయి కానీ అయ్యా నువ్వు పెద్దదానివి నీకు ఎట్లా ఓ గంగురాజా మా చెల్లెని చూస్తే నీకేం అనిపిస్తలేదా నాకేం అనిపిస్తలేదు మీరు దూరం ఉండు ఆడలాసన అంటే అసలే పడదు అయ్యో గల్ల గంగురాజా ఎమడాలు ఏముంటది గంటలు ఏముంటది కొలుపు లేదంటే గంగరాజా నవవన్నే కాడా నాదవసు కాడా నరవలగే నొచ్చిరా నా రాజా అనువుడు సుఖీ ఇంగరా నా రాజా నవవన్నే కాడా నాదవసు కాడా అనువుడు సుఖీ రాజా అనువుడు సుఖీ ఇంగరా కోయిల కోసే కోలా విరిసే కాలా జాలను నా రాజా నిలు రాజా నవవన్నే కాడా నాదవసు కాడా నిలువుని వేరతి నా రాజా అనువుడు సుఖీ ఇంగరా నా రాజా నల ఊసల దండోలే కొరమి సమరలవరా ఊసల దండోలే కొరమి సమరలవరా ఎదిర నీతోను ఇక నీ ముక్కు రాజా నవవన్నే కాడా నాదవసు కాడా నిలువుని వేరతి నా రాజా అనువుడు సుఖీ ఇంగరా చలిగాలి వీసే ఒళ్ళు జల్లు వానే రాజా నవవన్నే కాడా నాదవసు కాడా నిలువుని వేరతి నా రాజా అనువుడు సుఖీ ఇంగరా రావు రావు బెగో బెగ రావు రావు బెగో బెగ రావయ్య బెగ రావయ్య బెగ బెగ నిలువతరాదు బెగ నిలువతరాదు పుల్లిరాదు రాదు పుల్లిరాదే లక్కమాడవయ్య బొమ్మ లక్కమాడవయ్య మా అక్కడే ఒదిగ నన్ను చేసుకో అయ్యో ఎక్కడే దూరమండ రాదా బాలా దూరమండ రాదా బాలా నేరమత్తు నీకు బాలా నేరమత్తు నీకే బాలా దూరమండ రాదా వీరు దూరమండ రాదా వీరు పాపం పాపము బాలా పాపం పాపమే బాలా పాపమన్న వీరు పాపమే బాలా పాపమే కడిది బెగ పాపమే కడిది బెగ పాపమ్మ ఇందా రాజా పాపమ్మ ఇందా రాజా పట్టుకింజలోలే బెగ అతికించలోనే నీ వందన వన్నే బెగ వదలా వల్లే బెగ కలవంతపు వన్నే బెగ వదలా వల్లే బెగ రావు రావు బెగో బెగ రావయ్య బెగ మునవాడవు రాదా నీవు రాదా బెగ మూతి మీద విషము లేదా ఉదమనే మేము నేను నల్లనల్లని నీకు నల్లనల్లని నీవు నమ్మనే వనది మనసు నమ్మలేమనేది మనసు నల్లనే
ఉంది కానీ ఏయ్ బామలాల ఇంటి మగన చేత పట్టినక ముద్దువే కాంతాయినవే కర్ణాగరవే ఇంటి మగన చేత పట్టినక ముద్దువే కాంతాయినవే కర్ణాగరవే ఎత్తుకని గుప్పలను కట్టినా నీ చేతుల పట్టుకోలా నీ భ్రాంతి వీరా అన్నప్పుడు ఏనాడు ఒక అంగరనాడు ఏనాడు ఒక ముందరికి వచ్చిందని చెప్పి గంగురాజు దేవుడు గంగురాజు ఏనాడు ఒక ఏమంట ఉండు కదంటే అన్నాడు ఏనాడు ఒక మురుడన్నమాట ముంగడికి వచ్చిందని చెప్పి అయ్యయ్యో బామలారా బతుకుంది భాగ్యం ఉంది ఏనాడు ఒక పత్తలు పన్నెండు పలువరు అని చెప్పి కాలముల గంగురాజు ఏమంటా ఉన్నాడే ఏనాడు ఒక బామలార మిమ్మల్ని ఏనాడు ఒక తప్పకుండా నడాక మాడతా గాని అటువంటి ఏనాడు ఒక మీనాయన ఏనాడు రైనా మహారాజు ఏనాడు ఉన్నాడా మీనాయన మాత్రం సీతారాంపురి మహారాజు తోటి తీసుకురమ్మంటుండు కాలముల గంగురాజు చంద్రుని వరాలు ఉంటుంది చంద్రనాగమ్మ మరి ఇంటికాడ మా తండ్రి ఉన్నాడు సీతారాంపురి మహారాజు హరి రామ 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 ఇద్దరైన బామాలేమో రామ రామ అంతపూరి వేణాగమ్మ రామ రామ బాబలు వస్తూ ఉన్నారమ్మ రామ రామ నాయనగిరి ఎలా వచ్చిన వాళ్ళ వెళ్ళ అప్పుడే ఎలా వచ్చిండు సీతారాంపురి మహారాజైన వింటావు నాయనా సీతారాంపురి మహారాజా మేము అడవికి వెళ్ళిపోయినాము అడవి వేణకాడ మాకు పండు దొరికింది పండు దొరికితే ఏం చేయాలి నాయనా అయ్యయ్యో ఒక పండు దొరికితే ఏం చేయాలని ఏనాడు అంటున్నావు ఎల్లండు ఏనాడు ఒక మీరు మాత్రమనంగా చరిత్రం కోసుకొని చరిత్ర అనుభవించాలి బిడ్డ కాంట ఇమాన వల్లను నాయనా అయ్యయ్యో ఏనాడు ఒక మీరు మాత్రమనంగా ఇద్దరొక ఎల్లండు ఏనాడు ఒక అడివి వేయించాడు ఏనాడు ఒక పండు దొరికిందో ఆ పండుగ మాత్రమనంగా మీరు మాత్రమనంగా చరిత్ర అనుభవించాలి బిడ్డ అంటున్నా నాయనా సీతారాంపురి మహారాజా విన్నావు నాయనా 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 ఈ పండు అంటే పండు కాదు నాయనా 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 అడవికి వెళ్ళిపోయిన కాడ మాకు ఒకవేళ పుణ్యవాది పురుషుడు దొరికిండు నాయనా 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 తల మెచ్చింది రంభ అంటారు తల మునిగింది గంగ అంటారు మరి మేము మెచ్చి ఒకవేళ కోరి వచ్చిన వరుడు మాకు లగ్గ వల్ల అయ్యారానే రామరాము రామయ్య నాయనా రామరాము అడవికి వెళ్ళిపోయినాము ఒకవేళ మాకు నచ్చిన వరుడు వచ్చిండు నాయనా తను మెచ్చింది రమ్మ తను ఉంచింది గంగ అంటారు తీసుకొని ఆవుల మంద కాడికి ఏనాడు ఒక మీరు కోనేరు కాడికైనా ఈ జవతి గమనంలోకి ఏనాడు ఒక పత్తన పాలిక పంపితే ఏడుగురు ఎలా వస్తే పోలి వాళ్ళకి వచ్చి ఏనాడు ఒక పత్తన పాలిక ఇట పంపినట్లయితే తప్పకుండా లెక్క మాడుతున్నాడు ఏనాడు ఒక సాలాన గంగురాజు అన్నప్పుడు
ఒక ఇద్దరు బిడ్డలు వేరు నాయన చిత్రాంపురి మహారాజా ఎక్కడికి వెళ్ళి ఆవులున్నాయి గోవులున్నాయి సాలాన గంగురాదాట ఉత్తరాదికి అయ్యనగరి మీద ఏనాడు ఒక సాలముల గంగురాదాట ఆయన మాత్రం ఆవులో చూసి మెత్రము బొయ్యిలో చూసి మెచ్చుకున్నాము పత్తని పాలిక కట్టి ఏనాడు ఒక 20 బస్తా బొయ్యిల గిట్ట తోలినట్టుగా అయితే గంగురాజు వస్తాడు ఆయన చిత్రాంపురి మహారాజా ఏడుగురు మాత్రం 20 బస్తా బొయ్యిల పిలిపించిండు పిలిపించి బిడ్డ ఏనాడు ఒక మిత్తరం మెచ్చింది రంభ ఒకరు మెచ్చింది ఏనాడు ఒక గంగ అంటారు బిడ్డ ఏనాడు ఒక మీరు మాత్రం ఏది అంటే ఒక సాలాన గంగురాజు చెప్పి ఏనాడు ఒక పత్తని పాలిక కట్టిండు ఏడుగురు ఏనాడు ఒక 20 బస్తా బొయ్యిల దాలుకొచ్చిండు గంగురాజు వేడికొచ్చిండ్రా పత్తర బాలికలయ్యే నడవక గంగురాజును కూర్చుండబెట్టుకొని ఎక్కడ ఉన్నారమ్మా ఏనాడు ఒక చిత్రాంపురి మహారాజు ఏనాడు కళ్ళ వారు చూసిండు గంగురాజుని కళ్ళ చూసి ఏనాడు చిత్రాంపురి మహారాజునైనా బిడ్డ సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ అప్పటికి ఇప్పటికైనా అంటారు తన మునిగింది గంగ అంటారు తన మెచ్చింది రమ్మంటారు మీకు నచ్చిన వరుడు ఏనాడు వచ్చిండో ఎన్నో చిత్రపడు లెక్కమాడలేదు అయ్యా గంగురాజా నీ రాజ్యం నీ దేశం చూడలేదు నీ ఆవులు చూసి నీ బోయిన చూసి నిన్ను చూసి మా యొక్క బిడ్డలు మాత్రం నేను లగ్గమాడతామంటుండ్రు తప్పకుండా ఒక ఏనాడు ఇదే సీతారాంపురి పట్నంలో నా ఇద్దరు బిడ్డలు వచ్చి కళ్యాణం చేస్తానన్నాడే ఆనాడు సీతారాంపురి మహారాజు సీతారాంపురి పట్నంలో నిమ్మలు కొట్టి నీడలు వేసి పలసలు కొట్టి పందిళ్ళు వేసి అలా వేడువరకు ఉల్లంగ వరసి రంగరంగ వైభోగంగా బిడ్డ సూర్యనాగమ్మ చంద్రనాగమ్మకు అయ్యయ్యో కల్లా గంగురాజుకైనా కాలువకి కళ్యాణంబు రామరామ గంగురాజుకి ఎప్పుడు
నీవు మాత్రమేగా నా బిడ్డలుగా నీ బిడ్డలని ఏనాడు చేతులు పెట్టిండ్రు అన్నప్పుడు ఏనాడు ఒక సారాన గంగురాజు ఏమంటా ఉన్నాడు అయ్యో అయ్యో మామయ్య చెప్తా ముందురా జగనద్దు పెట్టిన అంటాడు వాటని అర్థం వింటా మామా జగనద్దు పెట్టమా నాకు ఈడికే ఏనాడు ఒక 5 రాష్ట్ర భార్యలు ఉన్నారయ్యా ఈడికే 5 రాష్ట్ర భార్యలు ఉన్నారు ఏనాడు ఒక వాళ్ళతో వీళ్ళిద్దరు కూడా ఎడుగురేమో రామరామ శివదేవి లగ్గ మాడదు అన్నమాట నా బిడ్డని ఎవరో రోజు 2 రోజులు ఒక లగ్గ మాడిందయ్యా మిమ్మల్ని ఇద్దరు లెక్క మంది 7 భార్యలు అయిపోతురా రానున్న కాలం సాటికి సంద్రపోరు తప్పదేమో లోపలనే నా బిడ్డ 2 కత్రులు నా బిడ్డ ఇప్పటికైనా కానీ ఒక్క వరాలు 2 కత్తులు నిలవయి ఈడికి 5 భార్యలు ఉన్నదా మీతో 7 అయిపోయిందా ఇద్దరు బిడ్డలు ఒక సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ రాజు మీద మనసు పడిపోయి లగ్గ మాడినాక గంగరాజు ఏమి చెప్పి నాకు ఇది వరకు 5 భార్యలు ఉన్నాడు అన్నాడు అయ్యా ఇక నువ్వు సాదుకున్నా నువ్వే సంపుకున్నా నువ్వే ఒక 2 బిడ్డలు చేతులు పెట్టిండు మామయ్య నాకు ఇది వరకు 5 పిల్లతోటి 7 వాళ్ళని ఒక్క తల్లి పిల్ల లెక్క ఓరటం లేకుండా చూసుకుంటానన్నాడు నీ బిడ్డలు కాదు నా బిడ్డలు అనుకుంటా నా తోడగుండే సెల్లని అనుకుంటా నాకు సంతానం లేకనే ఇంత దూరం వచ్చి ఇలా మాత్రం నేను నీ బిడ్డల లెక్క మాడినా ఆనాడు కన్న తండ్రి ఒక కన్న తల్లి మాత్రం ఒలకంగా ఒడి వాళ్ళు సల్లని దివనార్తి పెట్టి నా బిడ్డ సూర్యనాగమ్మరావే అప్పటికి ఇప్పటికైనా అంటారు బిడ్డ ఆటలు పాటలు అమ్మగారిల్లు అంటారే బిడ్డ నా బిడ్డ ఆర్సి కష్టం చేసేది అత్తగారిల్లు అంటారే బిడ్డ నా బిడ్డ మీరు ఉత్తరానికి అయ్యో జనగరం పోయినాకనే బిడ్డ నా బిడ్డ వంటసారల కురులిపోవకు బిడ్డ నా బిడ్డ కావాలంటే బదనాము లేకుంటే బిడ్డ నా బిడ్డ మరుదులుంటే మాటలు లేకుంటే బిడ్డ నా బిడ్డ ఆనాడు సీతారాంపురి మహారాజు 2 బిడ్డలకు సల్లని దివనార్తి పెట్టి గంగురాజుతో ఎప్పుడైతే దాగదోలుకున్నాడో సాలాన గంగురాజుకు గానాడు మాత్రం మునులన్న ముచ్చట ముంగడికి ఏనాడు వచ్చిందో ఆనాడు ఒక అబద్ధం ఆడని కొల్ల గంగురాజు అక్కడ అబద్ధం ఆడి ఆ సూర్యనాగమ్మను చంద్రనాగం లెక్క మాడాడు
ఇద్దరు భార్యలు తోలుకున్నాడు. చిన్నగా మళ్ళీ ఒక జామతి వనంలోకి వచ్చిండు. మరే పోయిలారా చెరుకుపురి కాండం ఆవుల కొడతాననుకున్నా, ఇక్కడ ఆవులకైతే పచ్చనిపురు దొరికింది, తాగేతందుకు గుత్కాలు దొరికినాయి. ఈడికెళ్ళి వెనక మల్పన ఆవుల మందనైనా ఆవుల కొట్టుకున్నాడు, పోయిన తోలుకున్నాడు. సూర్యనాగమ్మని చంద్రనామం తోలుకొని అదే ఉత్తరాదిగిరి రేవరామ వచ్చినప్పుడే ఆనాడు పెద్ద భార్య ధనలక్ష్మీదేవి కళ్ళ చూసింది. ధనలక్ష్మీదేవి కళ్ళ చూసింది. ఒకవేళ నా ప్రాణేశ్వరుడు ఏడ వచ్చిందని చెప్పి తోట నీళ్ళు చేత మంగళారతి పట్టుకున్నది. ఆవుల పట్టుకొని వెళ్ళిపోయిన నా ప్రాణేశ్వరుడు వచ్చిందని చెప్పి స్వామి రామ రామల్ల రామ మూడు కాళ్ళు ఉన్నాయి. మనసులకు మూడు కాళ్ళు ఉంటాయి. నాకు అట్లా అనిపిస్తుంది. నాన్న నీకు కనబడట్టుంది, అందుకనే నీకు మూడు కనబడ్డాయి. రాజుకు మల్లన్న సాగర్ ఉన్న పోయినాక మూడు అణికాలు ఎగురొచ్చింది. కాదు గాని మరి మూడు కాళ్ళు ఉన్నాయి. ఎందుకు లేదు? నాదా గంగరాజా మూడో కాలు ఉన్నది. నాదా నాదా మూడో కాలు కాలు ఎవరు ఉన్నది? రామల్ల రామ ఐదుగురం భార్యలు ఉన్నవి నీకు. ఐదుగురు భార్యలు
నీకు కనబడుతుంది నాన్నైతే నాకు కనబడుతుంది నాదేనే ఒక్కసారి ఆ కాలాటాను ఇగో ఈ కాలిటాను ఇగో ఈ చెయ్యిటాను ఇగో ఈ చెయ్యిటాను ఇగో ఒకసారి ముంగటి కొంగు ఇగో ఆ ముంగటి కొంగు వల్లప్పుడే అమ్మవారు బాబాయ్ ఆడవిల్ల కనబడ్డప్పుడే ఎవరు వాళ్ళు అవి ఎవరయ్యా అని చెప్పి ధనలక్ష్మి మరగబట్టరా అయ్యో అదేవతాయంటే నా భార్యలు వీళ్ళు అదేవత అంటున్నా అదేమది అయ్యో వీళ్ళు చెల్లెళ్ళు కాదు ఎవరిలో ఎవరి నెంబడి పెట్టుకొని వచ్చినాము ఎవరి నెంబర్ పెట్టుకొని రాలేదు నీ చెల్లెళ్ళు నాకు భార్యలు నాదా గంగరాజా ఒకవేళ ఒకరం కాదు ఇద్దరం కాదు ఐదుగురం ఉన్నాము నీకు ఐదుగురం భార్యలు ఉండగా నాదా మరి ఒకవేళ ఇద్దరిని తోలుకొని వచ్చినాము అయ్యా నాదా ప్రాణేశ్వర రామ 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 అయ్యో గంగరాజా ప్రాణనాథా గంగరాజా ఐదుగురు అష్ట భార్యలు ఉండగా ఒకవేళ మళ్ళీ ఇద్దరు భార్యలను నువ్వు తోలుకొచ్చుకుంటూ అయ్యా ఉత్తరాదిగిరి అయోధ్య నగరముల్లా అయ్యయ్యో ఉత్తరాదిగిరి ఉత్తరాదిగిరి ఒక అయోధ్య నగరముల్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు లెక్క మాడిన ఐదుగురికి ఒక్కరికి సంతానం కాలేదా అని ఆవుల కొట్టుకొని గోవుల కొట్టుకొని సిద్ధరాముని పట్టముల్లా ఆవుల మేపుకొని ఏనాడు ఒక సూర్యనాగమరి చంద్రనామం లగ్గమాడిన మీతోటి వాళ్ళు నాకు మాత్రం ఇద్దరు భార్యలు ఉన్నారు మీకు సెల్లెలు ఉన్నారమ్మా రామ రామ మీకు సెల్లెలు ఉన్నారమ్మా రామ రామ అయ్యో నాకు భార్యలు ఉన్నారమ్మా ఐదుగురు లగ్గమాడితే ఒక్కరికల్లా సంతానం కాలేదు వాళ్ళతో సంతానం అయితే ఇంకిద్దరు భార్యలు లగ్గమాడిన బాబా ఒక్కరికల్లా మీకు సంతానం లేక భార్యనే అయ్యో వాళ్ళతోటి సంతానం సంతానం అయితేనేమో రామ మీకు సంతాన పరం కాదని ఇంకిద్దరు లెక్క మాడినట్టు గొల్ల గంగురాజు అయ్యో మాకు ఐదుగురు కాకపోతే ఇక వీళ్ళతో ఇద్దరితో అయితే సంతానం వీళ్ళతో అయితే మరి ఇంకిద్దరు లెక్క మాడిన మామ అయితే ఉండొచ్చు అయితే వీళ్ళతోనన్నా అయితే వచ్చు మామ ధనలక్ష్మి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి వైకుంఠ లక్ష్మి దిజోర లక్ష్మి మీరు ఒక్క తల్లి పిల్లలు లెక్క ఓరంటం లేకుండా కూడా ఉండాలి ఇయ్యాలని ఒక దేవత అంటే దేవత అనుకుంటున్నారు అప్పటికి ఇప్పటికైనా కానీ 30 చుట్లు కూడా ఉండే 3 సిక్కలు కూడా ఉన్నాయట వీళ్ళ 7 మేడలు ఏర్పాటు చేస్తానన్నాడు ఎవరి మేడల వాళ్ళు ఉండనని 14 మంది ఆశలు పెట్టిండు 7 మేడలు ఏర్పాటు చేసిండు ఎవరి మేడల వాళ్ళ ఉండమన్నాడు బాబా ధనలక్ష్మీదేవి మీ తోడ ఉంటే సెల్లలు అనుకోండి కూడవరిన సెల్లలు అనుకోని కడుపులో ఉంటే బిడ్డలు అనుకోండి 7గురికి 7 మేడలు ఏర్పాటు చేసి 14 మంది ఆశల్లో పెట్టి వాళ్ళ గంగురాజు ఒక మళ్ళీ ఎప్పుడు ఒక కచ్చేరి మీదకి వెళ్ళిపోతుండు ఆ కచ్చేరి మీదకి వెళ్ళిపోయినప్పుడే అట్లా
కొన్ని రోజులమ్మా రామ రామ ఏయ్ రోజులుగా వందనమ్మా రామ రామ రోజులుగా వందనమ్మా రామ రామ 6 నెలల మధ్యవాయే రామ రామ 6 నెలల మధ్యవాయే రామ ఒక్కరు కాకపోయి ఇద్దరు కాకపోయి 7 లెక్క మాడితే 7 గుట్ల ఒక్కరికల్లా భగవంతుడు మెచ్చి సంతాన మోడి కడతలేడు ఒకనాటి దీనావంతు రామ రామ అది పెద్ద భార్య ధనలక్ష్మి రామ రామ ఏమి రా భగవంత ఉత్తరాదిగిరి అయోధ్య నగరముల్లా మమ్మల్ని 5 లెక్క మాడితే ఒక్కరికి సంతానం ఇంకిద్దరు భార్య లెక్క మాడే ఏడగుట్ల ఒక్కలకు రామ రామ మాకు సంతానము లేకపాయే రామ రామ 7 మేడల కలి 7 మేడల పెద్ద భార్య ధనలక్ష్మీదేవి నవారు కొల్ల పట్ట మంచం మీద వండుకొని కలకల 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 కన్నీరు వల పోతా ఉన్నదమ్మా మేము ఎవరి అయ్యని బాబావును రామ రామ అయ్యో పాపమేమి ఎత్తివిరా భగవంతుడా అయ్యయ్యో రే దేవుడా పెద్ద భార్య ధనలక్ష్మి నవారు కొల్ల పట్టనే పట్టే వంతం ఇదరా అయ్యయ్యో రే దేవుడా ఎవరి ఏరి బాబమా అయ్యో పాపమేమి ఎత్తివా నిండున్నారే సెల్లునా కళ్ళు ఎలా పెడితివా పసుపు వేసే గద్దకు అగ్గి దగులా పెడితివా బిడ్డల మీద రాగాలనా లగ్గ వెచ్చ కొడితివా వాసి విల్లా గొంతులు గొంతులు మేము వచ్చివా సాతిమ్మానే పురుషులా ఏడా కూడా వాప్తివా కలకాల కానీరురా పొలా పొయ్యా వట్టరా కారిండ కానీరునా కాలువరాయి సాగరా పురుషైన కానీరునా వరదారాయి సాగరా ధనలక్ష్మీదేవి కలకల 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 కన్నీరు వలపోతామని నవారు కొల్లె పట్టమంత మీద వండుకొని కలకల 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 కన్నీరు వలపోతా ఉంటే గానాడు ధనలక్ష్మి కన్నీరు కారిన కన్నీరు కాలువలు అవుతుంది వలసిన కన్నీరు వరదలు అవుతుంది సిరిన కన్నీరు శివన కోట పోతున్నది ఆ ఎండికొండ కైలాసముల్లా లోకాల శంకరుడు గంగమ్మ శ్రమణ గౌరమ్మ సంకనమ 66 పుట్ల సిరుసులం సేద పట్టుకుని అయ్యా దంగమయ్య మైసాత్య మండపములు ఓంకార జపం చెప్తుందట లోకాల శంకరుని గంట కప్పెన నిండింది తుప్పన దొల్లాడిపోతుంది అయ్యయ్యో గప్పుడు భగవంతుడు లోకాల శంకరుడు ఏమిటి ఇలా ఎవరి కన్నీరు అచ్చగాని కన్నీర పిచ్చగాని కన్నీరు అరటుకొట్టు పుట్టుకొట్టు గోద కన్నీర గొడ్డు కన్నీరా ఇది అన్నం ఉన్న వారి కన్నా అన్నం లేని కన్నీరా కింద వారి సీమదా గగన మందు పక్షుదా అప్పుడు భగవంతుడు లోకాల శంకరుడు కలిసేది అన్ని అప్పుడు కంటి కాటికి పెట్టి అష్టము లోకాల కళ్ళ చూసిండు ఆ అంజనములు ఏమి దిగుతున్నది వీడికి దగ్గర ఒక ఉత్తరాదిగిరి ఒక అయోధ్య నగరము అయోధ్య నగరమే ఒక గంగురాజు గంగురాజు భార్యలు ఒక్కరు కాదు 7 భార్యలు ఉన్నారు ధనలక్ష్మి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి వైకుంఠలక్ష్మి శిశోరలక్ష్మి సూర్య నాగమ్మ చంద్ర నాగమ్మ 7 లెక్క మాడితే ఒక్కరికల్లా సంతానం కాలే గోత్రం కొని ఆడ కొడుకులు లేక బలగం ఎత్తిపాడ బిడ్డ పాప లేక ఆ పెద్ద భార్య ధనలక్ష్మీదేవిన వారి కొల్ల పట్టమంతం వండుకుని కలకల కన్నీరు వలపోతుంది ఇప్పుడే పోయి ఒక గొల్ల గంగురాజుకు ఒక ధనలక్ష్మీదేవి ఒక కళల నీడల్ల చెప్పాలి ఒకవేళ మాత్రం ఒక సంతాన ఫలం కావాలంటే అలనాడు దినమందు దేవాధంగమయ్యా బగ్గు బగ్గున మండిండు ఒక ధనలక్ష్మి ఆడకొచ్చిండు ఆ పండుకున్న ఒక ధనలక్ష్మీదేవికి ఏమి చెప్తుంది కళల నీడల్లా
దింపి ఒక కుడి చెంప కొట్టిండు బిడ్డ ధనలక్ష్మీదేవి ఎందుకు వలపోతారు ఒక్కలు కాదు ఇద్దరు కాదు మీది ఉత్తరాదిగిరి అయోధ్య గొడ్డు పోతున్న పట్నం అయిపోయే ఒకవేళ మీకు సంతానం కావన్నంటే మీ తాతలు ముత్తాతల నాడు వల్ల ఉత్తరాదిగిరి అయోధ్య నగరంలో కలికి సింగల్ల బాయి ఉన్నది ఆనాడు ఒక పుట్ట ఉంటుంది నందుడు నందుడు కొడుకు అటంపోజే కన్న కొడుకు కటంపోజే కన్న కొడుకు వెయ్యాద్రి కన్న కొడుకు మీరాదులు గంగురాజు వీడికి ఒక 5వ తంతకొస్తుంది మీరు సంతాన ఫలము కావన్నంటే తాతలు ముత్తాతల్లోనే కలికి సింగల్ల బాయి కాడికి మీరు 7 రకాల గంగస్థానం ఆడాలి అక్కడ మాత్రం ఒక ఇడివాడు ఈత కొట్టి ఒక తన తానం ఆడి తని వస్త్రాలతోటి వచ్చి మీరు వచ్చే తొగలకు శివుని గుళ్ళు ఉన్నాయి శివుని గుళ్ళల్లో పూజ కట్టాలి శివుని గుళ్ళల్లో పూజ కట్టినట్టుంటే గప్పుడు కొడుకులు ఓడి కడతారమ్మా రామ రామ ఇక్కడెక్కడ చూసే వాళ్ళకి నరుడు కనబడతాడు నారాయణమూర్తి కనబడతలేడు ఇది ఏమి కలిమాయ మా ఉత్తరాదిగిరి అయోధ్య సాలముల గంగురాజు ఒక్కలు కాదు 7 లగ్గమాడితే 7 గుట్ల మాకు సంతానం కాకపాయే తాతలు ముత్తాతలు నాడుదోళ్ళని కలిగి సింగుల్ల బాయిలో తనవిడి తానమాడి శివుని గుళ్ళల్లో పూజ కట్టినట్టుంటే కొడుకులు ఓడి కడతానంటు బిడ్డలు ఓడి కడతానంటుండా అని తెల్లవారి శైవం అయిపోయింది చెల్లెలా భాగ్యలక్ష్మి చెల్లెలా భాగ్యలక్ష్మి చెల్లెలా ఒక ధనలక్ష్మి సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ నా కలల నీడలో భగవంతుడు వచ్చి చెప్పిండు మన రాజు ఒక రాజ్యం వెళుతున్నాడు ఇది వరకు మనకి 7 మంది ఒక్కరు సంతానం అయితే లేదు లోకమేమంటారు 44 నానా రకాలు మాట్లాడతారు ఇలా కలికి సింగుల బాయికాడు తన తానాని పోవాలి చెల్లెలా అక్కడ గంగా స్థానం పడి శివుని గుళ్ళలో పూజ కట్టాలి మనము చెల్లెళ్ళు పెద్దది ధనలక్ష్మీదేవి 6 సెల్లెళ్ళ దగ్గర పిలుచుకున్నది విగ్రహంగా కలికి సింగుల బాయిలో పోదామా అని ఏనాడు ఒక 7 రక్క ఎల్లళ్ళు కలికి సింగుల బాయి కాడికి ఎట్ల బయలు వెళ్ళిపోతుండ్రు రామ రామ గుమ్మడి వదినాల మామిడి మీ అడి సందురా మా ఇంటి సందురా శివుడి ఎట్టు పెడదమా గుమ్మడి
కాడికి వచ్చిండ్రు ఏడుగురు మామలు ఇది వాడి ఈత కొట్టి తడివిడి తానం ఆడిండ్రు తడి వస్త్రాలు విడుచుకప్పుడు వస్త్రాలు కట్టుకొని ఆ కలికి సింగళ్ళ బాయి కాడికెళ్ళి అలా నాడు నక్కల నీడలో చెప్పిండు ఆ శివుని గుడి కాడి పోవాలి గుళ్ళల్లో పూజ కట్టన్నా అని ఆ ఏడుగురు అక్క ఎల్లళ్ళు శివుని గుడి కాడికి వచ్చిండ్రు ఆ గుడి లోపల ఒక పూలు పుష్పాలు ఒక పసుపు కుంకుమ తీసుకొచ్చి ఆ గుడి లోపల పూజ ఎట్లా కడుతున్నారు శంభో గణ గణ శంభో గౌరీ పూజారో గణ గణ శంభో గౌరీ పూజారో గణ గణ శంభో గొప్పోన గంగమ్మ తొడ వీర గౌరమ్మ గొప్పోన గంగమ్మ వీర గౌరమ్మ ఎన్ని పూజలు చేసిన భగవంతుడు మిస్త్రుడు సంతానం ఓడి కడతలేడు. ఏమిటే అక్క ధనలక్ష్మీదేవి కళ్ళల్లో నీళ్ళలో వచ్చి చెప్పిండంటివి. ఒకవేళ మనం కలికి సింగళ్ళ బాయిల తానమాడి గుడి కాడికి వచ్చి ఇన్ని పూజలు చేసినా గాని ఏ భగవంతుడు మిస్త్రుడు మనకు సంతానం ఓడి కడతలేడు. ఇక మన ముందున సంతాన బలం లేదేమో. ఏనాడు ఒక శివుని గుళ్ళు వదిలిపెట్టి మన కలియేడి మెడలకి వెళ్ళిపోదామన్నప్పుడే ఆ శివుని గుళ్ళు వదిలిపెట్టి ఇంటికి పోతుండట. ఆ లోకాల శంకరుడు కనిపెట్టి అరే వీళ్ళ కన్న మాట తప్ప అబద్ధం ఆడినట్టు అయిపోతుంది, సంతానం ఓడి కట్టుకునే కావాలనుకున్నాడు. ఆ ఏడు
ఏడుగురు అక్కయ్యలను వచ్చే తొవ్వ లోపల పుట్టు మనం ఒక బాలమాడు వృక్షం తయారు చేసిండు. బాలమామిడి వృక్షానికి కొట్టాల కొనగమలు ఒకటే బాలమాడి పండు కట్టిండు. ఆ బాలమాడి పండు కట్టినప్పుడే ఈ ఏడుగురు అక్కయ్యలకు ఆ బాలమాడి వృక్షం ముంగడికి పోతుండట. అయ్యో అందరికంటే చిన్నది ఒక చంద్రనాగమ్మ. ఆ బాలమాడి వృక్షానికి ఉన్న కొటార కొనగమలను ఒక బాలమాడి పండు కళ్ళ చూసింది. అక్కలారా శివుని గుళ్ళల్లో పూజ కడితే ఇంతసేపు పూజలు కట్టిన మన భగవంతుని మీద సంతానం ఇయ్యలే. ఈ బాలమాడు వృక్షానికి కొటార గురం వల్ల ఒకటే పండు కనబడుతుంది. ఆ పండు తెంపాలి ఆ పండు తోటి ఫలం అయితే ఏమంటుంది దేవి నాగమ్మ. చంద్రనాగమ్మ ఏ నడవక పండుతోని ఫలం అవుతుంది అప్పుడు ఏ నడవక పెద్దక్క ధనలక్ష్మీదేవి ఏమంట ఉన్నది. ఆ ధనలక్ష్మీదేవి ఏ నడవక ఏమి అంట ఉన్నదమ్మా. ఇటువంటి పండులేవో రామరామ చంద్రనాగమ్మ అవుల మందకాడి పోయి మంచి మంచి పనులు తెచ్చిండు. ఎన్ని పనులు తెచ్చా గాని ఏ నడవక మనకు సంతాన ఫలము కాలేదే. ఇది వరకు మన గంగురాలు ఎన్నో పనులు బాగా తెచ్చిన ఎన్ని పనులు తిన మనకు ఫలం కాలేదు. ఈ పండు తోడి ఫలం అవుతుంది అంటున్నా. ఆ పండుగ ఏమో ఒక ధనలక్ష్మి పోయినా కొద్ది ఇంకా 5 రకాయలు పోతుండ్రు కూడా 6 వెళ్ళిపోతుంటే ఆ చిన్నది ఒక చంద్రనాగమ్మ. వీళ్ళు అందరు వెళ్ళిపోయిన మంచిదే ఈ పండు తెంపకపోతా ఆడవిల్ల చంద్రనాగమ్మ నాగమ్మ వృక్షమే కాబట్టేరా ఒడి లోపల పెట్టుకొని అక్కలతోటి ఒకవేళ కలిగేడు లోగిళ్ళకు అల్లి వస్తా ఉన్నదమ్మా రామరాము ఈ పండు నేను ఒక్కదాన్ని విననని చెప్పి నా అక్కల దగ్గరికి వెళ్ళిపోతా. నా అక్క దగ్గరికి పెద్దది అందరికంటే పెద్దది ధనలక్ష్మమ్మ ఉన్నది. ధనలక్ష్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. ఈ పండును కోసి మనిషికో ఒక్క వేసేయమంట అని చెప్పి అడవిల్ల నాగమ్మ పొలాన్ని 1000 ఒడి లోపల పెట్టుకొని ఆ రామ ఓ రామ అయ్యో జయ రామ అడవిల్ల నాగమ్మ తల్లి బయలు అక్కలాది బేటికి తల్లి అందరికంటే పెద్దది ధనలక్ష్మమ్మ అక్క ధనలక్ష్మమ్మ పెద్దక్క ధనలక్ష్మమ్మ ఏమిటి నేను ఫలము తెచ్చిన ఈ ఫలాన్ని కోసి మనిషికో భాగం ఇయ్యక్క. అయితే మాత్రం కలనాడు ఒక ఉత్తరాదిగిరి అయోధ్యను సాలముల గంగురాజు మగ మిమ్మల్ని లగ్గమాడినాడు. ఏమన్నాడు? ఒక్క తల్లి పిల్లలు లెక్క ఓరంటం లేకుంటే కూడుండమన్నాడు. ఒక్క పండు దొరికితే 7 తినమన్నాడు. ఒక్కలు కాకపోతే ఒక్కలు ఆదుకోమన్నాడు. ఇలా పండు తెంపుకొచ్చినాడు ఒక ఏనాడు ఒక పెద్ద ధనలక్ష్మి చేతికే. ఈ
పండు తిన్నాను ఏ భగవంతుడు సంతానం ఇవ్వపోతానని చెప్పి ఆ చిన్నది చంద్రనాగమ్మ ఆ పండు చేతికి ఇచ్చిన అది రామరాము బాలమాడి పండురేవా రామరామ ధనలక్ష్మి ధనలక్ష్మి ఈ పండు పాడిగారు రామరాము ఇటువంటి పండ్లు మొత్తం తిన్నాం ఎన్నో పండ్లు తిన్న పొలము కాలేదు ఇలాగ ఈ పండుతోటి పొలం అయితే పండు తీసి నాలుగు కొట్టింది